హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, పులుసు కర్రీస్లో ఎక్కువగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు ఒక 10 మినిట్స్ అయినా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు మంచిగా సొరకాయ ముక్కలకు కలిసేలాగా కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత 2 కప్పుల చింతపండు రసం వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్ల నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్నాను. నువ్వుల పొడి వేస్తే సొరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు మంచిగా ఉడకనివ్వాలి. పులుసు ఉడుకుతున్న టైంలో చిటికెడు మెంతిపిండి, చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మెంతిపిండి ఎక్కువగా వేస్తే పులుసు చేదైపోతుంది. సో మెంతిపిండి కొంచెం చూసి వేసుకోవాలి. సొరకాయ ముక్క ఉడికేంత వరకు పులుసును ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.